నమస్కారం అండి. తెలుగు వన్‌కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. లేడీ సూపర్ స్టార్ లేడీ అమితాబ్ విజయశాంతి గారి పుట్టినరోజు సందర్భంగా ఆవిడ పాటలను ఈరోజు మనం గుర్తు చేసుకోబోతున్నాం అరుణ సుబ్బారావు గారితో కలిసి. మేడం నమస్తే. నమస్తే అమ్మా. విజయశాంతి గారి పుట్టినరోజు, ఆవిడ సాంగ్స్ అద్భుతమైన పాటలు ఉన్నాయి. అవి ఎప్పుడెప్పుడు మీ నోటి నుంచి వినాలా అని మేము ఎదురు చూస్తున్నాం. నేను కూడా అలాగే ఎదురు చూస్తున్నానమ్మా. ముందుగా విజయశాంతి గారికి మనందరి తరఫు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆవిడ ఇప్పటి వరకు 180కి పైగా సినిమాల్లో నటించారు. మొట్టమొదట ఆవిడ వచ్చిందంటే కిలాడి కృష్ణుడు, నాకు తెలిసి అది. ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు. కర్తవ్యం, నేటి భారతం, మనకి చాలా సినిమాల్లో ఆవిడ అసలు మామూలుగా కాదు. అవును, లేడీ అమితాబ్ అంటారు ఆవిడ కదా, లేడీ సూపర్ స్టార్. లేడీస్కి ఉండేది సూపర్ స్టార్ అన్నది కదా, ఆవిడకే ఉంది అసలు. నిజంగా ఆవిడ పాటలు చాలా ఉన్నాయి. అవన్నీ చేస్తే ఒక 10-15 ఎపిసోడ్లు చేయాలి మనము. నిజమే. అందుకని కొన్ని పాటలు కొన్ని గుర్తున్నాయి తీసుకుందాం, సరేనా? టాప్ సాంగ్స్ తీసుకుందాం, సరేనా? ఆమెను రాములమ్మ అంటారు. అయితే అందాల పూల రెమ్మ అంటే అసలు ఎంత అద్భుతంగా ఉన్నారో తెలుసా ఆవిడ. అసలు రాములమ్మ అని అంటే విజయశాంతి గారే. అంతే. అందాల పూల రెమ్మ పేదింటి నీలమ్మ ఎల్లమ్మ నీ పెళ్ళమ్మ, అందాల పూల రెమ్మ పేదింటి నీలమ్మ ఎల్లమ్మ నీ పెళ్ళమ్మ, చీకట్లో చంద్రవంకవో వాకిట్లో తెల్ల మబ్బువో నడిసొచ్చే నాగమల్లివో పొంగేటి పాల విల్లివో మా కంటి దీపం నువ్వమ్మా, అందాల ఓ పూల రెమ్మ పేదింటి నీలమ్మ ఎల్లమ్మ నీ పెళ్ళమ్మ. అంటే ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోతారు. ఇక్కడ మాతంగి క్యారెక్టర్ ఈ సినిమాలో ఆవిడ, రౌడీ దర్బార్ సినిమాలో. అందులో లైన్ కూడా ఆవిడ కోసమే రాసినట్టు ఉంటుంది. అంటే మాతంగిగా ఆవిడ ఒదిగిపోవడము, ఆవిడ గురించి మాట్లాడడం అన్నది బాగుంటుంది. కళ్ళల్లో దాసుకోవయ్యా ఈ పిల్ల సీతమ్మేనయ్యా, కన్నీళ్ళు పెట్ట నీకయ్యా ఈ చెయ్యి వదలామాకయ్యా, మా రాత మళ్ళీ రాసి మా తంగి మనవు చేసేవి, చూడవమ్మ సల్లంగా ఈ జంటని కాపాడు నూరేళ్ల పంటని గంగమ్మ, అందాల ఓ పూల రెమ్మ పేదింటి ఎన్నెలమ్మ ఎల్లమ్మ నీ పెళ్ళమ్మ, అందాల ఓ పూల రెమ్మ పేదింటి ఎన్నెలమ్మ ఎల్లమ్మ నీ పెళ్ళమ్మ. అంటే ఆ నటన, ఆ కళ్ళల్లో అమాయకత్వంగా నటించాలన్నా, పోగిరిగా నటించాలన్నా, ఒక పోలీస్ ఆఫీసర్గా నటించాలన్నా, ఒక అంటే ఎర్ర జెండా ఎత్తుకున్న, ఒక ఎర్ర రంగు పులుముకున్న ఒక ఉగ్రవాదిగా నటించాలన్నా ఆవిడ తర్వాతే. అంటే ఆ క్యారెక్టర్కి ఆవిడ అలా సరిపోయేవారు. అంటే కొంతమంది క్యారెక్టర్కి ఇమిడిపోతారు, కానీ అందరూ అన్నిటికీ సరిపోరు. ఒక పల్లెటూరు అమ్మాయిగా వేసినా ఆవిడ బాగుంటారు, ఒక పట్టణంలో పోకిరి అమ్మాయిగా వేసినా ఆవిడ సెట్ అవుతారు. అది ఆవిడ గొప్పతనం. ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ లో ఆ క్యారెక్టర్ లో ఇమిడిపోయి అవును జీవిస్తారు ఆవిడ. ఇంకోటి ఏంటంటే ఆవిడ డాన్స్ చేసినప్పుడు చూసారా, డాన్స్ అసలు అంటే చాలామంది చేస్తారు డాన్స్, కానీ ఆవిడ డాన్స్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే వయ్యారంగా సున్నితంగా ఉంటుంది. అసలు వేస్తున్నారా లేదని మీరు చూడండి కావాలంటే, అసలు అలా ఉంటుంది ఆవిడ డాన్స్. ఇది చూసారా, ఈ పాట చూసారా మనకి స్వయం కృషిలో. అబ్బా, ఆ సినిమాలో ఒక్కొక్క పాట ఒక్కొక్క అద్భుతం. అవును, అది అందులో అట్లా చూడు మాకయ్యా కదా. ఈ డైలాగ్ చాలా మందికి బాగా అలవాటు అయిపోయింది అసలు ఆవిడది. దాంట్లో ఈ పాట నాకు చాలా ఇష్టం. అంటే అన్ని పాటలు ఇష్టమే, నాకు ఇష్టమైన పాట, అన్ని పాటలు ఇష్టం. సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి, సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి, మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాక్షి, సొగసు సెంపెంగ గుత్తులు మెత్తగా తాకంగా, సొగసు సెంపెంగ గుత్తులు మెత్తగా తాకంగా, రాముని చిత్తంలో కాముడు చింతలు రీపంగా, సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి, వీరజాజి పూలబంతి హరసీత మోయలేని
విరజాజి పూల బంతి అరసేత మోయలేని సుకుమారి ఈ సిన్నదీనా, శివుని విల్లు మోసిన జాన ఈ సిన్నదీనా. ఔరా అని రామయ్య కన్నులు నేలమాడి నవ్విన సిన్నెలు, ఔరా అని రామయ్య కన్నులు నేలమాడి నవ్విన సిన్నెలు, సోసి అలకలొచ్చిన కలికి ఏసినాది కులుకుల మొలికి, సిగ్గు పువ్వంతి ఇసిరే సీతామాలచ్చి, సిగ్గు పువ్వంతి ఇసిరే సీతామాలచ్చి, మొగ్గ సింగారం మురిసే సుదతి మీనాచి, సిగ్గు పువ్వంతి ఇసిరే సీతామాలచ్చి. అదే సినిమాలో ఇంకొక సాంగ్ ఉంటుంది మ్యామ్, చాలా బాగుంటుంది ఆ సాంగ్ కూడా. అవునరా, నువ్వు పాడతావా? ఏం సాంగ్ మీరు గెస్ట్ చేశారా? గెస్ట్ చేస్తా నువ్వు చెప్పగానే. ఏంటి నీ నవ్వులాగా, విజయశాంతి నవ్వులాగా నువ్వు నవ్వుతుంటే నాకు అర్థమైపోయింది. ఏంటో చెప్పండి. సిన్ని సిన్ని కోరికలడగా శ్రీనివాసుడు నిన్నడగా, అన్నుల మిన్న అలివేలు మంగై అతని సన్నిధి కొలువుంటా కదా. చాలా బాగుంటుంది పాట అసలు. ఇది అంటే ప్రతి సినిమాలోనూ పాటలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. ఆవిడ ఏ పాట చేసినా సరే ఆ పాటలో ఒదిగిపోతారు. డాన్స్ కూడా వయ్యారంగా అందంగా చేస్తారు కదా. ఆ డాన్స్ లో కూడా ఆ హుందాతనం ఉంటుంది ఆవిడ దగ్గర. అవును అవును. మనకు అందరికీ బాగా ఆవిడ ఒసే రాములమ్మ అంటే అసలు మనకి బాగా అది నోటెడ్ కదా మనకి. ఆ పాటలు తీసుకున్నారు అమ్మలు, అవి పాడదాం. ఆవిడ కుండ పెట్టుకుని నడుస్తున్నా, యూనిఫామ్ వేసుకొని నడిచినా, ఎలా నడిచినా హుందాతనం ఉట్టి పడుతుంది. ఎందుకో మరి అది తెలియదు అసలు. ఎందుకంటే ఆ సున్నితత్వం అంటే సున్నితంగా సున్నితమే కాదు అసలు ఆవిడ. సున్నితంగా ఉంటే సున్నితంగా ఉంటారు ఆవిడ, కానీ రఫ్గా చేసినప్పుడు రఫ్గా కనిపిస్తారు మనకు అక్కడ. ఎంత ఇది చేసినా సరే ఆ ముఖంలో కూడా. ఆవిడ దాదాపు తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో చాలా నటించారు ఆవిడ. ఇంకోటి ఏంటి తెలుసా మనకి, ఆవిడ ఉత్తమ నటిగా పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలను కూడా 6 సార్లు అందుకున్నారు ఆవిడ. ఇలా చాలా అవార్డ్స్ అందుకున్నారు ఆవిడ. అయితే ఇప్పుడు మనము ఒసే రాములమ్మకి వెళ్ళిపోద్దాం. నాతో పాటు కూడా పాడాలి, సరేనా? ఓకే. ఓ ముచ్చాల రిమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి గుమ్మ, ఓ పుత్తడి బొమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, ఏం సూపులో ఎమ్మ ఏగు సుక్కలేనమ్మ, సిరి నవ్వులో ఎమ్మ చంద్రవంకలేనమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మ, ఓ ఓసే రాములమ్మ, ఆ కరిమబ్బు వరిదుబ్బు కన్ను గెలిచేనమ్మ, ఓ ఓసే రాములమ్మ, నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మ, ఓ ఓసే రాములమ్మ, ఆ జింక పిల్ల పాదాలకు జంకు పుట్టేనమ్మా, ఓ ఓసే రాములమ్మ, పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే, ఓ రాములమ్మ, విచ్చుకొని మొగ్గబోలే పచ్చిపాల నిగ్గుబోలే ముచ్చటేసిపోతున్నావే, ఓ రాములమ్మ, వాగుల్లో వంకల్లో ఆ శేలల్లో ఆ మూలల్లో, వాగుల్లో వంకల్లో ఆ శేలల్లో మూలల్లో, నువ్వు పచ్చంగుండాలే నువ్వు పదిలంగుండాలే, భూమి తల్లి సాక్షిగా క్షేమంగుండాలే, సూర్యుడే నీ వంక తేరి చూసేనమ్మా, ఓ ఓసే రాములమ్మ, అడిగేస్తే నేలంతా అద్దమాయేనమ్మా, ఓ ఓసే రాములమ్మ కదా. బా గూస్ బంప్స్ సాంగ్. అసలు నా దాంట్లో పిక్చరైజేషన్ కూడా దాసనారాయణరావు గారు కదా, ఎంత బాగా చేశారు అసలు. ఫస్ట్ ఒక అమ్మాయి గురించి నేను ఒక విషయం విన్నా అనమాట. ఎక్కడ షూటింగ్ జరుగుతుంటే అమ్మాయి ముందుకు వచ్చేసి నన్ను తీసుకుంటారా అని అడిగిందంట. అంటే అప్పుడు అనుకున్నారు, నాకు పూర్తిగా తెలీదు. అనుకుంటే తీసుకుంటాం బాగానే ఉన్నా, అవసరాములమ్మకి తీసుకున్నారు అమ్మాయిని. అమ్మాయి అదొక్క సినిమాలోనే వచ్చింది, పల్లెటూరు అమ్మాయి, న్యాచురల్గా ఉంది అమ్మాయి కదా. అవును, అసలు చాలా వరకు పిక్చరైజేషన్ చాలా 2-3 పాటలు అమ్మాయి మీద జరిగాయి మనకి. ఆ తర్వాత విజయశాంతి గారు చూపిస్తే అమ్మాయికి ఎంత డిఫరెన్స్ తేడా అనిపించిందో అసలు. అంటే మొత్తం పల్లెటూరులో ఉన్న అమ్మాయి ఒకటేసారి అన్నల దగ్గరికి వెళ్ళి తను రాటుదేలు రావడం అన్నది బాగా కనిపించింది మనకి అక్కడ కదా. అవును, విజయశాంతి గారు అనగానే ఇంకొక సాంగ్ ఒకటి బాగా గుర్తొస్తుంది. ఆ సినిమా పేరు నాకు గుర్తులేదు కానీ ఈ దుర్యోధన దుశ్శాసన ఆ సాంగ్ పాడండి. అవును అవును,
ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం 6వ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం 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 పుడుతూనే పాలకేడ్చి పుట్టి జంపాలకేడ్చి పెరిగి పెద్ద కాగానే ముద్దు మురిపాలకేడ్చి తనువంతా దోచుకున్న తనయులు మీరు మగసిరితో బ్రతుకలేక కీచకులై కుటిల కామనీచకులై శ్రీజాతిని అవమానిస్తే మీ అమ్మల సైన్యంతో మీ అక్కల రక్తంతో రంగరించి రాస్తున్న ఈనాడే మీకోసం మరో మహాభారతం 6వ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం. ఏం పాడారో నాకు తెలియదు, కానీ ఈ పాట వింటున్నంతసేపు అదొక ఫీల్ వస్తుంది ఆ సినిమాలో. ఎందుకంటే వాళ్ళు ఒక స్టూడెంట్స్ టీచర్ని అవమానిస్తున్నప్పుడు ఆవిడ చెప్పేది అదే. ఎందుకంటే ఆ పాటలో అర్థాలు చూడండి. పుడుతూనే పాలకేడ్చి పుట్టి జంపాలకేడ్చి పెరిగి పెద్ద కాగానే ముద్దు మురిపాలకేడ్చి. అంటే ఇదంతా చేసింది ఎవరంటే ఒక తల్లి. స్టేజ్లో ఒక అబ్బాయికి ఫీమేల్ అవసరం ఉంది స్టేజ్. అమ్మ ఎందుకంటే ఒక వయసు వచ్చేంత వరకు అమ్మ అక్క చెల్లి వీళ్ళందరూ కూడా తోడుగా ఉంటారు. తర్వాత భార్య జీవితాంతం ఉంటుంటారు, అంతే కదా. అంటే ఇలా ఉన్న మీరు ఇలా ఎందుకు అయ్యారని చెప్పడానికి ప్రతిఘటన సినిమా అయితే ఒక సంచలనం. అది మామూలుగా కాదు. విజయశాంతి గారి జీవితంలో సినీ ప్రపంచంలో అదొక సంచలనం సృష్టించిన బ్లాక్ బస్టర్ మూవీ అది కదా. తర్వాత కర్తవ్యం చూసాం మనం. అసలు ఎందుకంటే మగవాళ్ళ పెద్ద హీరోలతో సమానంగా ఆవిడ రెమ్యునరేషన్ తీసుకోవడం కానీ వాళ్ళతో పోటాపోటీగా నటించడం కానీ విజయశాంతి గారికి చెల్లింది. ఆవిడ ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకొని ఒక పక్క చక్కగా ఆడుతూ పాడుతూ చేస్తున్నా సరే ఇటు పక్క మరి లేడీ ఓరియంటెడ్ సినిమాలంటే ఆవిడ ఎక్కువ చేస్తారు మనకి కదా. ఆవిడన్నీ కూడా చాలా చాలా పాత్రలు ఉత్తమమైన పాత్రలు. పోలీస్ పాత్ర అంటే ఆమె ఎక్కువ పేరుంది ఆవిడకి మనకి. మరి మనం ఇప్పుడు దాకా కొంచెం సీరియస్ సాంగ్స్ ఇట్లాంటివన్నీ పాడాం. సరదాగా సుమన్ గారితో ఆవిడ ఒక పాట కట్టారు కదా, ఆ సాంగ్ గుర్తొచ్చిందా మీకు? గుర్తొచ్చింది, అది పాడతాను నేను. ఆ పాట సూపర్ హిట్ కదమ్మా. శైలజమ్మ చాలా బాగా పాడారు అది కూడా. ఆ సినిమాలో పాడా అసలు అంతసేపు చక్కగా ఉండి ఏంది అట్లా పొరగడు అడ్డం వచ్చిందంట అక్కనంటారు కదా ఆవిడ. అప్పటిదాకా ఏం మాట్లాడకుండా కళ్ళద్దాలు పెట్టుకొని స్టైల్గా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళినాక ఆవిడ ఆపడం కష్టం అయిపోతుంది కదా. బాగుంటుంది ఆ సినిమాలో. నలుగు దర్వాజలస్కరు బోనాల్ పండగ కొత్తనని రాకపోతేవి లతీకా పూలు గోరికి లబ్బర్ గాజులు దత్తనని దేకపోతేవి ఓ మళ్ళా ఒట్టి జూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పొరగాడు పలకనామా పారిపోయే లలుగు దర్వాజలస్కరు బోనాల్ పండగ కొత్తనని రాకపోతేవి లతీకా పూలు గోరికి లబ్బర్ గాజులు దత్తనని దేకపోతేవి ఆడే చెలికాడు నాకు లాటి పోలీసు వాడు ఆడే ప్రేమించినాను సై 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 కృష్ణ అనుకుంటేవాడు ఇంకా అనుకుంటేవాడు కన్నే కొట్టిండి నాకు వై 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 అని అమలిపించమోడు తక్కువ ఆడి పొగర చూస్తే తగిన మక్కువ ఆహా నాకు మాత్రం ఏమి తక్కువ ఆడే పుస్తకట్టి పెనిమిటవ్వగా యాడికో ఉరుకుతాడని వేసినా ముక్కుతాడునే కొంగులాగిన ఓడుతోనే కొంగు ముళ్ళు వేసుకొని ఏడుకైనా కన్నె పూసునేడు మళ్ళా చెప్పుతున్నా సమజైనదా లలుగు దర్వాజలస్కరు బోనాల్ పండగ కొత్తనని రాకపోతేవి లతీకా పూలు గోరికి లబ్బర్ గాజులు దత్తనని దాకపోతేవి ఓ మళ్ళా ఒట్టి జూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పొరగాడు పలకనామా పారిపోయే కదా. అసలు అది చాలా బాగుంటుంది దాంట్లో డాన్స్. కానీ ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ సాంగ్ అంటే అదే. ఎంత బాగా అన్ని పదాలు ఇన్ని రోజులైనా ఎలా గుర్తున్నాయి మ్యామ్ మీకు? ఎక్కడికి వెళ్ళినా సరే ఫైనల్ టచ్అప్ ఈ పాడుతూ ఉంటుంది. ఓకే, అవును. మళ్ళీ నాకు ఒసే రాములమ్మలో చాలా పాటలు ఇష్టము, దాంట్లో ఈ పాట చాలా ఇష్టం రా. ఆ పాట నాకు ఇష్టం, ఆవిడ కోసం నేను పాడాలనుకుంటున్నాను, పాడండి విజయశాంతి గారి కోసం.
రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ, రాయోలి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా. రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ, రాయోలి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా. ఎట్లా చెప్పుదునయ్య నా బాధను నా నోటితో, ఏమాని చెప్పేది నా కొడును నా తండ్రితో. దెయ్యాలు పుట్టిన ఫలమైపోతిని, దెయ్యాలు ముట్టిన ఫలమైపోతిని, కన్న తల్లికి నేను బరివైపోతుని. నలుగురిలో నీకు నల్ల మొగము చేసి ఆడపోరిగా నేను పుడితినయ్యో పుడితినయ్యా, అడవిలో మానయ్యిపోతానయ్యో పోతానయ్యా. రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ, రాయోలే కూసున్నవెందుకమ్మా ఎందుకమ్మా. చిన్న పిల్ల కదా. అవును. అప్పుడు ఏంటంటే మనకి ఈ రజాకార్ల ఇది ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా పటేల్ పట్వారీ ఉండేదన్నమాట. పటేల్ పట్వారీలు ఉండేవారు. వాళ్ళది ఏంటంటే చాలా వరకు వీళ్ళందరినీ కూడా కాళ్ళ కింద పెట్టించేటట్టుగా ఉంచేవారు. కాల్ముక్తాన్ని బాంచనంటూ వీళ్ళు చదువుకోకుండా, మన భాష ఉండేది కాదు, తెలుగు భాష ఉండేది కాదు, ఉర్దూ భాష వాళ్ళ మొదటంగా అదే మనకి అదే చదువు ఉండేది. ఆడపిల్లలు చదువుకోకూడదు, ఇంట్లోనే ఉండాలి, ఇలాగే ఉండేది చాలా వరకు. కొంచెం పనిచేసే పిల్లలు అంటే వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర పడున్నట్టు అయ్యేది. పెద్దవాళ్ళు ఎవరంటే వాళ్ళ కాళ్ళ కింద తొక్కి పెట్టేవారు. పేద పిల్లలు ఎవరంటే వాళ్ళు మాతంగిలుగా బసువులుగా తయారు చేసేవారు. ఇవంతా అసలు ఆ పెత్తందారీ వ్యవస్థనంతా కూడా బహిర్గతం చేసే విధంగా ఈ సినిమాలు మనకి చూశాక అర్థమవుతుంది, ఇలా ఉండేదేమో అప్పుడు అని. అది ఒకప్పుడు చదువులేక అలా ఉండి ఆడపిల్లలకి అన్యాయం జరిగింది. చదువుకున్నా అన్యాయాలు జరుగుతున్న ఆడపిల్లలు ఉన్నారు. ఇది జరుగుతూనే ఉంటది అనుకుంటా. అంటే దాని గురించి మనం ఏం చెప్పాలమ్మా, ఒకటేంటంటే ఆడపిల్లల్ని పూజించే దేశం మనది కదా. మరి ఇంట్లో ఆడపిల్లలకి నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, నువ్వు ఇలా నడవాలి, ఇలా తలెత్తకూడదు, ఇవన్నీ ఆడపిల్లలకి చెప్తున్నారు కదా. మరి మగపిల్లలకి ఎందుకు చెప్పకూడదు? చెప్పాలి, చెప్తూ పెంచాలి. ఇక్కడ తల్లుల బాధ్యత కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే నువ్వు ఆడపిల్లల్ని ఇలా చూసుకోవాలి, అలా ఉండాలి, బయటకు వెళ్తే నువ్వు ఒక పద్ధతిగా ఉండాలి. రాముడు మనకి దేవుడు కదా, మరి రాముడిలాగా ఉండాలని చెప్పాలి మరి. అవును కదా. అంటే ఇది ఎంత కాలమైనా సరే జరుగుతూ ఉంది. నేను ఇది చూసిన తర్వాత నిర్భయ ఇది వచ్చినాక కూడా ఒక పాట రాశాను నేను ఆడపిల్ల గురించి. ఆ పాట గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఇలాంటి ఎదిరించి సినిమాలన్నీ కూడా విజయశాంతి గారు చేశారు. అవును. ఎవరికి ఎక్కడ ఆపద వచ్చినా ఆడపిల్లకు వచ్చినా. ఇంకో విషయం తెలుసా, కర్తవ్యం సినిమాలో మీనా ఇప్పుడు ఉన్న టాప్ హీరోయిన్ ఒకప్పుడు మీనా గారు చిన్న అమ్మాయిగా చేశారు. తెలుసా మీకు? కర్తవ్యం సినిమాలో చేశారు ఆవిడ. అది అయితే మన విజయశాంతి గారు కూడా చాలా మందికి స్టార్టింగ్లో చెల్లెల క్యారెక్టర్స్ అని అట్లాంటివి కూడా చేశారు ఆవిడ. చేశారు. కిలాడి కృష్ణుడితో హీరోయిన్గా వచ్చిన తర్వాత సెకండ్ హీరోయిన్గా చెల్లెల క్యారెక్టర్స్ అట్లాంటివి కూడా మంచి చేశారు ఆవిడ. కృష్ణ అవతారం సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ చేశారు ఆవిడ. ఇప్పుడు మొత్తం మనం లో అయిపోయాం. విజయశాంతి గారు ఇంకొక పాటతో హై అయిపోదాం. ఓ తప్పకుండా. ఓకే, వెళ్ళిపోదాం. విజయశాంతి గారిది హుషారు అనే పాట తీసుకుందాం ఈసారి మనం, సరేనా? అది కూడా నాకు ఇష్టమైన పాట. అదేంటంటే కూడా ఇష్టం అయిపోద్ది ఆటోమేటిక్. బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలోని గువ్వ పిట్ట, వెంట వెంట వచ్చి వారి పేరు చెప్పవే, ఎవరి ఎవరి పిలిచేది, నేనెట్ట ఎట్టా పలికేది. బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలోని గువ్వ పిట్ట, నక్కి నక్కి దాగే వారి పేరు చెప్పవే, ఎవరు ఎవరో తెలియంది, నేనెట్ట ఎట్టా పిలిచేది. బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలోని గువ్వ పిట్ట, వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే. కొంటే కొనంగి ఈడు కొట్టే కేరింత చూడు, ఏదో గమ్మత్తుకుంది మావా, లేనే లేదంటూ హద్దు, ముద్దు ముద్దుకి పద్దు, రాస్తే ఎట్టా సత్యభామా. బంగారు గిన్నెలోని పరువాల పాయసాలు నీకే ఉంచా నేను పోకిరి, సక్కంగా ముందుకొచ్చి సందేళ్ళ విందులిస్తే కాదంటానా జతరామని, వారం వర్షం చూడాలి, ఆ పైని నీతో ఓడాలి. బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలోని గువ్వ పిట్ట, వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే.
ఇక్కడ మనకి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేకపోయినా కూడా మీ గొంతులో ఆ లో నోట్స్, హై నోట్స్, ఆ గమకాలు అసలు ఎంత అందంగా పాడుతున్నారో. థ్యాంక్ యూ సో మచ్ రామ్. ఏం అవసరం లేదు మీ పాట విన్నా కానీ ఆ పాట మ్యూజిక్ తో విన్నంత తృప్తిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మా. ఇంకా బాగా పాడాలని నాకు అనుకుంటాను నేనైతే. కాకపోతే ఏంటంటే మనం మాట్లాడుకుంటూ పాడతాం కదా, ఇంకా ఆ ఉత్సాహంలో వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. ఆ పాటలన్నీ గుర్తు చేసుకుంటే చాలా బాగుంటాయి. నాకు ఇంక ఈ పాట కూడా బాగా ఇష్టం. నా గొంతు శృతిలోనా, నా గుండెలయలోనా, ఆడవే పాడవే కోయిలా, పాడుతూ పరవశించు జన్మ జన్మలా. నా గొంతు శృతిలోనా, నా గుండెలయలోనా. ఒక మాట 10 మాటలై అది పాట కావాలని, ఒక జన్మ 10 జన్మలై అనుబంధమవ్వాలని, అన్నిటా ఒక మమతే పండాలని, అది దండలో దారమై ఉండాలని. అన్నిటా ఒక మమతే పండాలని, అది దండలో దారమై ఉండాలని. కడలిలో అలరుగా కడలేని కలలుగా పిలిచిపోవాలని, పాడవే కోయిలా, పాడుతూ పరవశించు జన్మ జన్మలా. నా గొంతు శృతిలోనా, నా గుండెలయలోనా. నాగార్జున గారు, విజయశాంతి. అవును, చాలా జానకి రాముడి సినిమాలో ఉంది. వాళ్ళ పేరు కూడా అద్భుతంగా, పేరు అద్భుతంగా ఉంది. ఇంకోటి ఏంటంటే చెప్పనా, ఈ సినిమా మనకి మూగ మనసుల సినిమా ఉంది కదా, దాని స్టోరీనే అనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ. ఇది కూడా మూగ మనసుల సినిమాలో పునర్జన్మ, ఇది కూడా పునర్జన్మ స్టోరీనే. ఇందులో ఇంకో హీరోయిన్ గా జీవిత గారు చేశారు. ఇక్కడ కాంట్రవర్సీకి వచ్చేస్తున్నాను నేను. 2 ఒకటే కాపీ కొట్టి తీసారంటారా మీరు సినిమాలు? కాపీనే అది. అయిపోయి ఓపెన్ గా చెప్పేస్తున్నారు. అంటే అది కరెక్టే మరి. అవునా? అంటే సేమ్ సినిమానే మళ్ళీ తీశారు నాగార్జున గారితో. అంతే. ఓకే, ఇంకా వినాలనుంది, టైం సండే అయిపోతుంది. అన్నను రా, మండే అన్నను రా, ఎన్నడు నీదానరా, నా రాజా రాయిటురా, నా రాజా రాయిటురా. చెట్టు లెక్కమన్ననా పుట్ట లెక్కమన్ననా లవ్వాడమన్నాను రా, నా రాజా రాయిటురా, నా రాజా రాయిటురా. బావయ్యో బావయ్యో ఎంచక్క రావయ్యో, మన మధ్య తడికెందుకంట, బావా ముద్దుల్లో ముళ్ళు చెత్తమంట. గయ్యాళి గంగమ్మో సిగపట్ట సింగమ్మో, నసమాన్ని దయ చెయ్యమంట. పిల్ల నువ్వంటే నా కొళ్ళు మంట. అదుగో పక్క, ఇదిగో చుక్క, అసలే ఉక్క పోవే దిక్క. సండే అననురా, మండే అననురా, ఎన్నడు నిదానరా, నా రాజా రాయిటురా, నా రాజా రాయిటురా రా. చమకు చమకు చం చుట్టుకో చుట్టుకో చెంపదరువులే వెయ్య, చమకు చమకు చం పట్టుకో పట్టుకో ఛాన్స్ దొరికిలే చంపలే హొయ్య, హొయ్యారి హొయ్య హొయ్ వయ్యారం సయ్యందయ్యా, హొయ్యారి హొయ్ ఇదప్ప డాన్స్ చేసాగా, హొయ్యారి హొయ్య హొయ్ వయ్యారం సయ్యందయ్యా. చాం చాం చక్క చాం చక్క చాం చాం చుట్టుకో త్వరగా ఇచ్చే నీలంచం. చమ్మకి చమ్మకి పాటలన్నీ గుర్తు చేసుకుంటే చాలా బాగుంటాయి అసలు. కానీ ప్రాక్టీస్ చేసి ఆ లిరిక్స్ ని గుర్తు పెట్టుకోవటం వేరు, కానీ మన డిస్కషన్ లో డిస్కషన్ లో వస్తున్నాయి ఇవన్నీ. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంత గుర్తు పెట్టుకున్నారంటే అక్కడికే చాలా గ్రేట్. అంటే మన డిస్కషన్ లో ఇవన్నీ పాటలన్నీ గుర్తుకొచ్చేసరికి టకటక పాడేసుకుంటూ వెళ్ళిపోవడం. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ చందమామ, ఓ చందమామ. నాకు ఇష్టం ఈ పాట. ఇదొకటి. వాన చల్లు గిల్లుతుంటే ఎటగమ్మా, నీటి ముల్లి గుచ్చుకుంటే ఎట్టగమ్మా, సన్న తొడి మంటి నడుముందిలే, లయలే చూసి లాలించుకో, ఓ వాన చల్లు గిల్లుడింకా తప్పదమ్మా, ఒంటి మొగ్గ విచ్చుకోక
తప్పదమ్మా చిత చితలాడు ఈ చిందులు జతులాడాలి జత చేరుకో వానవిల్లు చీర చాటు వన్నెలేరుకో వద్దు లేదు నా భాషలో మబ్బు చాటు చందమామ సారి పెట్టుకో అద్దు లేదు ఈ హాయిలో కోడి ఊపిరి తాకితే ఎడు అవిరి ఆరద కోకగాలులే తాకితే కోరికన్నది రేగద వడి గట్టేసి బిడియాలనే వడి చేరాను వాటేసుకో వనజల్లు గిల్లుడింకా తప్పదమ్మా. చదవలేదమ్మా ఈ పాట గొంతులో తేడా. చాలా రోజులైంది, ఎప్పుడో విన్నాను అంతే, పాడలేదు. చాలా కానీ నాకు పాడాలనిపించింది. చాలా సంతోషంగా ఉంది. మనకి విజయశాంతి సాంగ్, విజయశాంతి గారు వన్ ఆఫ్ ది హిట్ సాంగ్ అసలు. అవునవును, చాలా పాటలు ఉన్నాయి. ఇప్పటికీ వింటాం ఈ సాంగ్ ని. అవును. నేను జర్నీ చేసేటప్పుడు ఈ సాంగ్ కంపల్సరీ వింటాను. చాలా బాగుంటుంది. లా 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 లయలే చూసి లాలించుకో ఓ వనజల్లు గిల్లుడింకా తప్పదమ్మా. నిజంగా విజయశాంతి గారి గురించి మాట్లాడుకుంటూ చేస్తూ ఉంటే మనకి ఈ సమయం కూడా సరిపోదు. మరొక్కసారి ఆవిడకి మనందరి తరఫు నుంచి, మన తెలుగు వాళ్ళ తరఫు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.